అమరావతి మీద ఇంకా తన స్టాండ్ ఏంటో చెప్పని జగన్మోహన్ రెడ్డికి, ఇంకా తన స్టాండ్ ఏంటో తేల్చుకోలేని వైసీపీకి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ ఒక ఊహించని షాక్ ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు ఒక చర్చ. ఏంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతి స్టాండ్ మీద ఉన్నారా లేదా? తాను వస్తే అమరావతి నిర్మాణాలు గనక మధ్యలో ఉంటాయి, ఖచ్చితంగా పూర్తయిపోవు కదా ఈ 3 ఏళ్లలో. ఎక్కడి వరకు జరిగినాయో ఆ నిర్మాణాలని కొనసాగిస్తారా, నిలుపుదల చేస్తారా అనేది ఒకటి. చాలామంది చెప్తున్నది ఏంటి అంటే, లేదు అది ఆపేయడానికి కుదరదు, ఆల్రెడీ కాంట్రాక్ట్లు తీసేసుకున్నారు కాబట్టి, టెండర్లు దక్కించేసుకున్నారు కాబట్టి అవి కొనసాగిస్తారని. కానీ బిల్లులు రిలీజ్ చేయాల్సింది ఎవరు? ఒకవేళ ప్రభుత్వం మారితే, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళే రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇదే ఒక డౌట్ అయితే, ఇదే నేపథ్యంలో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్స్ కానీ, అక్కడ కార్యాలయాలు కానీ నిర్మించాలి అని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి స్థలాన్ని కూడా కేటాయించడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక షాకే జగన్మోహన్ రెడ్డి కూడా. అంటే రేపొద్దున్న నేను వచ్చిన తర్వాత మావి గన్ననో ఇంకో గన్ననో నేను వేరే చోట పెడతాను, రాజధాని నిర్మాణాలు ఆపేస్తానంటే అప్పుడు కేంద్రం కూడా ఒప్పుకోదు. కేంద్రంతో కూడా అప్పుడు కయ్యానికి సిద్ధం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నరేంద్ర మోడీతో కానీ కేంద్రంతో కానీ గొడవలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాలనే జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక ఊహించని షాకే తాజాగా మోడీ క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ఇదే అంటారు. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? మావుగైన స్టాండ్ మీద ఉంటారా? కేంద్రమే దీనికి సై అంటుంది కాబట్టి, నరేంద్ర మోడీ అక్కడ నిర్మాణాలు కట్టాలంటున్నారు కాబట్టి, సో ఇప్పుడు లేదు ఇక మేము అమరావతి స్టాండే తీసుకుంటాం, మేము వచ్చినా సరే అమరావతి నిర్మాణాలు కంటిన్యూ చేస్తాం, వాటిని పూర్తి చేస్తాం అని అంటారా? వేచి చూడాలి.